కన్నడ నటి రన్యారావుకు ఈడీ గట్టి షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ కేసులో రన్యారావుకి చెందిన 34 కోట్లకు పైగా విలువైన ఆస్తుల్ని అటాచ్ చేసింది. ఈ విషయాన్ని ఈడీ అధికారులు వెల్లడించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద బెంగళూరులోని విక్టోరియా లేఅవుట్లోని నివాస భవనం, అర్కావతి లేఅవుట్లోని ఒక నివాస స్థలం, తుమకూరులోని ఇండస్ట్రియల్ భూమి, అనేకల్ తాలూకాలోని వ్యవసాయ భూమిని జప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఆస్తుల మార్కెట్ విలువ 34.12 కోట్లుంటుందని వెల్లడించారు. దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ మార్చి తొలి వారంలో రన్యారావు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ఆమె వద్ద నుంచి 14.7 కిలోల బంగారాన్ని డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. గోల్డ్ స్మగ్లింగ్ రాకెట్ పై సిబిఐ, డిఆర్ఐ అధికారుల ఫిర్యాదుని పరిగణలోకి తీసుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆమెపై పిఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తోంది. గోల్డ్ స్మగ్లింగ్ సిండికేట్ లో ఆమె చురుకైన పాత్రని గుర్తించిన ఈడీ తాజాగా ఆమె ఆస్తుల్ని జప్తు చేయటం గమనార్హం.